गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर, नमस्कारं मास्टर ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వినిపిస్తుందా? సౌండ్స్ లేదండి. లేదు మేడం. లేదు. సరే. లెక్కసిస్ మనం చదువుకుంటున్నాము, మైండ్ చదువుకుంటున్నాము. ఎక్కడి నుంచి అంటే ది మెంటల్ స్టేట్ ఈజ్ లార్జ్. ఇక్కడ ద మెంటల్ స్టేట్ ఈజ్ లార్జ్, జెలసీ వితౌట్ ఎనీ రీజన్. అంటే పెద్ద పీట వేస్తారనమాట మెంటల్ స్టేట్ కి. మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ప్రామినెంట్ గా ఉంటాయి సిమ్టమ్స్ అని చెప్తున్నారు. జెలసీ వితౌట్ ఎనీ రీజన్, ఈర్ష్య ఉంటుంది వాడికి. రీజన్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు వాడు నిన్నేమన్నా అంటే వాడు నీ మీద ఈర్ష్య పడితే అనుకోవచ్చు, నువ్వేం అనక్కర్లేదు. వాడు వంక చూస్తూ వెళ్ళినా కానీ వాడికి అలా జెలసీ వచ్చేస్తుంది. వాళ్ళకి నీకు సంబంధం లేదు అంటే వాళ్ళ వల్ల నువ్వు ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. అంటే ఇప్పుడు పక్కన వాడు ఉన్నాడు, వాడు బాగుంటాడు, వాడు ఎదుగుతూ ఉంటే వీడు ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఫ్యామిలీ మెంబరో సిస్టరో బ్రదరో ఇంకెవరో అయితే అనుకోవచ్చు. ఏమీ లేకుండా కూడా వాడికి జెలసీ ఉంటుంది అన్నమాట. అంటే జెలసీ అనేది కామన్ ఫీచర్ వాడికి. అన్వారెంటెడ్ జెలసీ అండ్ సస్పిషన్. అన్వారెంటెడ్ అంటే అనవసరమైన అనమాట. అంటే అనవసరం వాడికి, అయినా సరే వాడికి అలా ఉంటుంది. జెలసీ ఉంటుంది, అనుమానం ఉంటుంది. అనుమానం వాడికి ఎలా ఉంటుందండి అంటే వాడి భార్య నిప్పు లాంటిది, వాడికి వాళ్ళ భార్య క్యారెక్టర్ మంచిదని తెలిసినా కానీ వాడు అలా ఉంటాడు. ఎందుకంటే మనం ముందే అనుమానించామనుకోండి, ఖచ్చితంగా ఆవిడ రేపు పొద్దున ఒకవేళ అలాంటి థాట్ కూడా రాకుండా ఉంటుంది కదా. అంటే క్యారెక్టర్ ఇంకెవరితో తిరగాలని థాట్ కూడా అసలే అనుమానిస్తున్నాడు, లేనిపోంది మనం గనక రాంగ్ స్టెప్ వేస్తే ఇంకా గోల్ అయిపోతుంది అన్న భయంతో ఉంటుందని కావాలని అనుమానిస్తాడు అనమాట. అంటే అనవసరంగా అనుమానిస్తాడు. వాళ్ళు మంచి వాళ్ళని తెలిసినా అనుమానిస్తాడు. అలా ఉంటుంది అనమాట. మెనీ టైమ్స్ దిస్ మెడిసిన్ హ్యాస్ క్యూర్డ్ సస్పిషన్ ఇన్ గర్ల్స్ వెన్ దే వర్ సింప్లీ సస్పిషియస్ ఆఫ్ దేర్ గర్ల్ ఫ్రెండ్స్. ఇంకా చాలా సార్లు ఏంటంటే ఈ మందు పిల్లలు, గర్ల్స్ అంటే టీనేజ్ ఆ లోపు ఉన్నటువంటి గర్ల్స్ లో ఉన్నటువంటి అనుమానాన్ని క్యూర్ చేసింది. సరే, వర్డ్ యూజ్ చేసిన వర్డ్ క్యూర్డ్. అంటే ఎప్పుడు ఎలాంటప్పుడు క్యూర్ చేస్తుంది? వాళ్ళ తన తోటి ఫ్రెండ్స్ మీద అనుమానిస్తున్న దాని మీద క్యూర్ చేస్తుంది. అంటే ఆ సస్పిషన్. షీ నెవర్ సీస్ ఏ విస్పర్డ్ కాన్వర్సేషన్ గోయింగ్ ఆన్, బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ హర్ టు హర్ డెట్రిమెంట్. ఎవరన్నా గుసగుసలాడుతూ ఉంటే ఏమవుతుంది? చూడటం పాపం వాళ్ళు తన గురించే మాడుకుంటున్నారు, తన మీద కుట్ర చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. సస్పెక్ట్స్ దట్ దే ఆర్ కంట్రైవింగ్ టు ఇంజూర్ హర్, షీ విల్ రిసార్ట్ టు ఎనీ స్కీమ్ టు సీ ఇఫ్ దే వర్ నాట్ టాకింగ్ ఆఫ్ హర్ టు హర్ డెట్రిమెంట్. అంటే పాపం వాళ్ళు తన గురించి కుట్ర చేయకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నా కానీ నేను అనుమానిస్తుంది అన్నమాట, వాళ్ళు తనకి ఏదో హామ్ చేయబోతున్నారు అని. ఏ ఉమెన్ ఇమాజిన్స్ దట్ హర్ ఫ్రెండ్స్, హస్బెండ్, చిల్డ్రన్ ఆర్ ట్రయింగ్ టు డ్యామేజ్ హర్. ఒక లేడీ ఏమని ఊహించుకుంటుంది? ఇమాజిన్స్. తన ఫ్రెండ్ గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, హస్బెండ్ గురించి కానీ, పిల్లల గురించి కానీ తనకేదో హామ్ చేయబోతున్నారు, తనకి డ్యామేజ్ చేయబోతున్నారు అనేది తను ఊహించుకుంటుంది అనమాట. అంటే డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయబోతున్నారు. దట్ హర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు పుట్ హర్ ఇన్ అన్ ఇన్సేన్ అసైలం. తన స్నేహితులు తనని తీసుకెళ్లి ఒక మానసిక ఇది ఉంటుంది కదా, వైద్యాలయం, పిచ్చాసుపత్రి అంటారు, దాంట్లో జాయిన్ చేయబోతున్నారు అని. అప్రహెన్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది అనమాట. థింక్స్ షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ హార్ట్ డిసీజ్ అండ్ ఈస్ గోయింగ్ ఇన్సేన్
అండ్ దట్ పీపుల్ ఆర్ కంట్రైవింగ్ టు పుట్ హర్ ఇన్ యాన్ ఇన్సేన్ అసైలం. అంటే ఏం ఆలోచిస్తారు, తనకేదో గుండె జబ్బు రాబోతుందనో, లేకపోతే తను పిచ్చివాళ్ళు అయిపోతున్నారనో, పిచ్చిదైపోతుందనో, లేకపోతే తనని ఒక పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడానికి కుట్ర పన్నుతున్నారనో ఇలాగ ఆలోచిస్తుందన్నమాట. ఇమేజ్ అంటే అవతల వాళ్ళని సస్పిషన్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది చెప్తున్నారు. ఇమాజిన్ హర్ రిలేటివ్స్ ఆర్ ట్రైయింగ్ టు పాయిజన్ హర్ అండ్ షీ రిఫ్యూజెస్ టు ఇట్. ఇంకా తన చుట్టాలు, బంధువులు గాని వాళ్ళు తనని పాయిజన్ చేయబోతున్నారు. అంటే విషం పెట్టబోతున్నారు అని ఊహించుకుని తినడానికి ఇష్టపడతానన్నమాట. షీ థింక్స్ సమ్ టైమ్స్ దట్ ఇలాంటిదే ఒక కేసు చూశాను ఈ మొన్న మధ్య. అతను ఒక్కసారి ఎదిరింటి ఆవిడ ఏదో తిట్టింది ఈ అబ్బాయిని. అక్కడి నుంచి ఇంకా అది అదే 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 ఆలోచించి వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు నాకు ఏదో చేయబోతున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నా గురించి అని. ఇలా షిజోఫ్రీనియాతో వచ్చాడు. వస్తే నేను ఆ టార్చర్ భరించలేకపోతున్నాను. తనలో ఆందోళన కనబడుతూ ఉండేది. అంటే నన్ను ఏం చేసేస్తారు, వీళ్ళందరూ కలిసి నన్ను ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. లెక్సెసేవ్ ఇచ్చాను. అయితే కొంత బెటర్ అండి, మేము పెడితే ఫుడ్ తింటున్నాడని చెప్పారు వాళ్ళ పేరెంట్స్. మనం ఒకేసారి 10 ml అలా వేయకూడదు కదా, ఈకే గారు చెప్తారు కదా క్లాసెస్ లో. అలా కొన్ని సంవత్సరాలు పడుతుంది ట్రీట్మెంట్, అలా ఉంటుంది. పాపం నిజంగా ఫిజికల్ సఫరింగ్ తో సఫర్ అయ్యేవాడి కంటే ఫిజికల్ సఫరింగ్ కంటే ఏదో పెయిన్ కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు, లేకపోతే ఏదో టాబ్లెట్. మానసికంగా సఫర్ అయ్యే వారికి ఒకటేసారి చేంజ్ రాదు. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి మనసు వాడితోనే ఉంటుంది. చాలా హెల్ అనుభవిస్తారు. వాడు అనుభవిస్తాడు, వాడికి చుట్టుపక్కల అంటే వాళ్ళకి అటెండెన్స్ ఉంటారు కదా సర్వీస్ చేసే వాళ్ళు సఫర్ అవుతారు. అయితే అది రిఫ్యూజెస్ టు ఇట్. షీ థింక్స్ సమ్ టైమ్స్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ డ్రీమ్ అండ్ షీ కెన్ హార్డ్లీ సే వెదర్ షీ డ్రీమ్డ్ ఇట్ ఆర్ వెదర్ షీ థింక్స్ ఇట్. ఒక్కొక్కసారి తను ఏమనుకుంటుందంటే ఇదంతా కళ అనుకుంటుంది, లేదా ఒక్కొక్కసారి ఇది కలగన్నానా లేకపోతే ఆలోచించానా అనుకుంటుంది అనమాట. షీ థింక్స్ షీ ఈస్ డెడ్ ఆర్ డ్రీమ్స్ దట్ షీ ఈస్ డెడ్ అండ్ ఇన్ ద డ్రీమ్ ప్రిపరేషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు లే హర్ అవుట్ ఆర్ దట్ షీ ఈస్ అబౌట్ టు డై. ఇంకా ఏం ఆలోచిస్తుందండి, తను చనిపోయినట్టు, లేదా తను చనిపోయినట్టు కలగంటున్నట్టు, లేదా ఆ కల్లో చనిపోయిన బాడీని తీసుకెళ్ళిపోవడానికి శ్మశానానికి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు, లేదా క్రిమేషన్ అలాంటివి, లేదా చావబోతున్నట్టు ఇలాంటి కళలు వస్తాయి అన్నమాట. థింగ్స్ షీ ఈజ్ సంబడి ఎల్స్ అండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ స్ట్రాంగర్ పవర్. ఇంకా ఏం ఆలోచిస్తుంది, ఇవన్నీ ఇన్సానిటీని ఇండికేట్ చేస్తుంటాయి అన్నమాట. షిజోఫ్రీనియా అనేది ఉంటుంది, వాళ్ళలో ఉండే సిమ్టమ్స్ ఇలాంటివి. ఏమని అనుకుంటారు, థింక్స్ షీ ఈజ్ సంబడి ఎల్స్ అండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్ట్రాంగర్ పవర్. ఒక ఏమంటారు దాన్ని, ఒక బలమైన ఒక శక్తి తన చేతుల్లో తను బందీ అయిపోయినట్టుగా ఆలోచిస్తుంది అనమాట. ఎవరో గైడ్ ఏమంటారు దాన్ని, వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు. షీ థింక్స్ షీ ఈజ్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్, అంటే ఒక పరమ గురువు కంట్రోల్లో ఉన్నట్టు. షీ ఈజ్ కంపెల్డ్ టు డూ థింగ్స్ బై స్పిరిట్స్, ఇంకా కొన్ని ఆత్మలు తనని ఫోర్స్ చేసి అలా చేయిస్తున్నాయి అన్నట్టు. షీ హియర్స్ ఏ కమాండ్ పార్ట్లీ ఇన్ హర్ డ్రీమ్ దట్ షీ మస్ట్ క్యారీ అవుట్. అంటే కొన్ని కమాండ్స్, అంటే కొన్ని ఆర్డర్, ఎవరో మనిషి తనని ఆర్డర్ చేస్తున్నట్టు ఇలా చేయి అలా చేయని, లేదా కొంత కల్లో కొంత నిజంగా అన్నట్టు వినిపిస్తూ ఉంటాయి. అవి మనం ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలన్నట్టుగా ఉంటుంది. ఇదంతా కూడా అండి షిజోఫ్రీనియాలోకి వస్తుందండి. సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ ఇన్సానిటీ కండిషన్. షిజోఫ్రెనిక్ అనేది కొంచెం వైలెన్స్ అలా ఉన్న కేసుల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన కేసు. చాలా టైం టేకింగ్, అవి కొన్ని ఇయర్స్ టుగెదర్ వాడాల్సి వస్తుంది. తగ్గుతుందా అంటే మనకి ఏమంటారు దాన్ని, మెంటల్ ఇది ఉంటాయి కదా, కరెంట్ ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ లేకుండా బాగా సప్రెషన్స్ బై సైకలాజికల్ మెడిసిన్స్ లేకుండా వస్తే బెటర్ అయితే వస్తుంది. అలా వచ్చిన కేసెస్ నేను చూశాను. బుజ్జి గారి దగ్గర అలాంటివి మంచి కేసెస్, అంటే ఇన్ ద సెన్స్ బాగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ తగ్గినవి చాలా ఉన్నాయి అన్నమాట.
Sometimes it takes the form of voices in which she is commanded to steal, to murder, or to confess things she never did, and she has no peace of mind until she makes a confession of something she has never done. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పాపం కొన్ని వాయిసెస్, కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి. షీఈస్ కమాండెడ్ టు దొంగతనం చెయ్యి 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 అని ఎవరో దాన్ని బలవంతం చేస్తున్నట్టుగా, హత్య చెయ్యి చెయ్యి అన్నట్టుగా. అది తనకి లోపల నుంచి ఇంపల్స్ లా అనిపించదు. ఇంపల్స్ వేరు మళ్ళీ. తన ఓన్ హృదయమే అంటున్నట్టు. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది, వేరే ఒక మనిషి వాయిస్ వినపడుతూ ఉంటుంది. మర్డర్ చెయ్యి చెయ్యి అని. టు కన్ఫెస్ థింగ్స్, తను చెయ్యని వాటిని కూడా ఒప్పుకోమని ఫోర్స్ చేస్తున్నట్టుగా ఉంటది. అలా ఇంకా తనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. లాస్ట్‌కి తను చెయ్యని దానికి కూడా నేను చేసేసాను అని ఒప్పుకునేదాకా మనశ్శాంతి ఉండదు. అలా ఉంటుందన్నమాట మైండ్. ది టార్చర్ ఈజ్ సంథింగ్ వైలెంట్ అంటిల్ షీ కన్ఫెసెస్ దట్ విచ్ షీ హాస్ నాట్ డన్. చెయ్యంది కూడా చేశాను ఒప్పుకునేంత వరకు టార్చర్ ఉంటుంది పాపం వాళ్ళకి మైండ్‌లో ఇంకది. ఇమాజిన్స్ షీ ఈజ్ పర్స్యూడ్, అంటే ఎవరో తను వెంబడిస్తున్నట్టుగా ఊహించుకుంటుందన్నమాట. ఇమాజిన్స్ దట్ షీ హాస్ స్టోలెన్ సంథింగ్ ఆర్ దట్ సంబడి థింక్స్ షీ హాస్ స్టోలెన్ సంథింగ్ అండ్ ఫియర్స్ ది లా. అంటే ఇంకా ఏం ఊహించుకుంటారు, ఏదో దొంగతనం, తను స్టోలెన్ సంథింగ్, ఏదో దొంగతనం చేసినట్టు, లేదా అవతల వాళ్ళు తను దొంగతనం చేశానని అనుకుంటున్నారన్నట్టు భయపడుతుంది చట్టానికి. అంటే పోలీసులు వచ్చేస్తున్నారని పట్టుకెళ్ళిపోతారు, భయపడతారనమాట. షీ హియర్స్ వాయిసెస్ అండ్ వార్నింగ్స్ అండ్ ఇన్ ద నైట్ షీ డ్రీమ్స్ అబౌట్ ఇట్. ఇంకా తను ఏమిటి, కొన్ని ఆ మనుషులు కనిపించారు కానీ వాయిస్ వినపడుతూ ఉంటుంది తనకి, లేకపోతే తను హెచ్చరికలు చేస్తున్నట్టుగా. రాత్రిపూట అటువంటి కళ్ళే వస్తూ ఉంటాయి అనమాట. ద స్టేట్ ఆఫ్ టార్చర్ ఈజ్ సంథింగ్ డ్రెడ్ఫుల్ అండ్ ఇట్ దెన్ గోస్ ఇన్ టు డెలీరియం విత్ మటరింగ్. అంటే ఎంత టార్చర్ అంటే పాపం భయపడిపోతారు అనమాట. ఆ కళలు వాటికి వీటికి ఆ వాయిసెస్ వినిపిస్తూ ఉంటే భయపడిపోతూ లాస్ట్‌కి ఒక అది డెలీరియంలోకి వెళ్తారు. మట్టరింగ్ అంటే గొనుక్కుంటూ ఉంటది కదా, అలాంటి డెలీరియంలోకి వెళ్ళిపోతారు. ద డెలీరియం ఈజ్ క్యారీడ్ ఆన్ లైక్ వన్ మట్టరింగ్ వెన్ డ్రంక్. అది ఎలా ఉంటుంది, వాడు గొనుగుతున్నట్టు అది ఎలా ఉంటుందంటే, తాగిన వాడు ఎలా అయితే మాట్లాడతాడో అలా ఉంటుంది ఆ డెలీరియంలో వాళ్ళు మాట్లాడే విధానం. దిస్ స్టేట్ ఇంక్రీజెస్ అంటిల్ అన్‌కాన్షియస్‌నెస్ కమ్స్ ఆన్. ఈ స్థితి ఎంతవరకు పెరుగుతుంది, ఇలా కంటిన్యూ అవుతుందండి స్పృహ తప్పిపోయే వరకు, అన్‌కాన్షియస్ అయ్యేదాకా. కమ్స్ ఆన్ అండ్ ద పేషెంట్ ఎంటర్స్ ఇంటూ ఏ కోమా ఫ్రమ్ విచ్ హీ కెనాట్ బి అరౌజ్డ్. నెమ్మదిగా కోమాలోకి వెళ్ళేదాకా ఇది కంటిన్యూ అవుతుంది. కోమాలోకి వెళ్తే ఇంకా మళ్ళీ వెనక్కి రాడనమాట. ద పేషెంట్ ఆల్సో గోస్ త్రూ పీరియడ్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ వైలెంట్ డెలీరియం. ఇంకా ఏంటి, ఆ పేషెంట్ ఇలా కొన్నాళ్ళు వైలెన్స్ తో కూడిన డెలీరియం ఉండొచ్చు, వైలెన్స్ చేస్తూ ఉండొచ్చు కొంతకాలం, అలా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిలీజియస్ ఇన్సానిటీ. You will find a dear sweet old lady who has always lived what would be called an upright and pious life, yet she is not able to apply the promises that are in the word of God to herself. These things seem to apply to somebody else but not to her. She is full of wickedness and has committed the unpardonable sin. She is compelled to say these things. She is overwhelmed by these things, and she is going to die, going to awful hell that she reads about. The physician must listen to this with attention. The physician might make the mistake in this instance of making light of such feelings. If he does, the patient will not return, and he will be deprived on the chance of benefiting her. అంటే ఎలా ఉంటుందంటే పాపం, షీ ఈజ్ ఫుల్ ఆఫ్ తన దుర్మార్గంగా ఉంటున్నట్టు, ఒక చెయ్యరాని పని చేసినట్టు, కమిటెడ్ది అలా అనిపించి ఇంకా తను అవన్నీ చెప్పేస్తూ ఉంటుంది అనమాట. అలా చేశాను ఇలా చేశాను. ఓవర్వెల్మ్డ్ బై దీస్ థింగ్స్ అంటే ఇంకా వాటి గురించి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా ఏంటి, తను చనిపోబోతున్నట్టు, లేకపోతే ఒక అలాంటి తప్పు చేశాను కదా అందుకని చెప్పి నేను ఒక నరకంలో పడిపోతాను, ఘోర నరకం, ఇలాగ మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు డాక్టర్ ఏం చేయాలంటే అవన్నిటినీ కూడా ఏదో పిచ్చివాడు మాట్లాడుతున్నాడులే
అనుకోకూడదు అన్నదే చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ డాక్టర్ గనక అలా వాటిని చాలా లైట్‌గా తీసుకొని మాట్లాడేదాన్ని లైట్‌గా తీసుకుంటే గనక అంటే స్టార్టింగ్‌లో పూర్తిగా ఇన్సానిటీలోకి వెళ్ళక ముందు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏదో ఇలా పిచ్చోడిలా మాట్లాడుతుందా అనుకోకూడదు. అవన్నీ గూడా మనము కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. అలా చేయకపోతే అతను ఆ డా అవ అవ ఆ పేషెంట్‌కి మనము బెనిఫిట్ ఏమి చేయలేకపోతామనమాట. నో మ్యాటర్ వాట్ హర్ విమ్స్ ఆర్, నో మ్యాటర్ వాట్ హర్ రిలీజియస్ ఒపీనియన్స్ ఆర్, హర్ స్టేట్ ఆఫ్ మైండ్ మస్ట్ బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. చూసారా? అతనికి విమ్స్ ఊహలవి ఎలాంటివున్నా ఆహ్, రిలిజియన్ గురించి ఎటువంటి అభిప్రాయాలున్నా అతని యొక్క మానసిక పరిస్థితిని మనం ట్రీట్ చేయాలి విత్ రెస్పెక్ట్. అంటే మాస్టర్ గారు చెప్తారు చూడండి. మొదట్లో వీడు క్రూరమైన వాడు, వీడు దుష్టుడు, వీడికి ఈర్ష్య ఉంది, లేకపోతే వీడు దుర్మార్గుడిలా అనేసుకుంటామట. హోమియోపతి చదువుకుంటే శాస్త్రాన్ని అప్పుడు వాళ్ళ మీద జాలి కలుగుతుంది మనకి. ఎందుకంటే అది ఒక డిసీజ్డ్ మైండ్ అర్థమవుతుందని. ఎస్పెషల్‌గా డాక్టర్ అలా ఉండాలి. ఇట్ మస్ట్ బి ట్రీటెడ్ యాస్ ఇఫ్ ఇట్ వర్ సో అది. షీ మస్ట్ హావ్ సింపతి అండ్ కైండ్‌నెస్. అంటే ఆ పేషెంట్‌కి మనము ఆహ్, దయ కలిగి ఉండాలి వాళ్ళ మీద. జాలి చూపించేట్టుగా ఉండాలి. ఇట్ ఈస్ అన్ అన్‌ఫార్చునేట్ థింగ్ ఫర్ ఎ డాక్టర్ టు గెట్ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ అన్ అన్‌గాడ్లీ మ్యాన్ అమాంగ్ పయస్ పీపుల్, యాస్ హి విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ డూయింగ్ దీస్ people an immense amount of good. He must be candid with all the whims and notions of the people that he visits in the world. అంటే ఎక్కడ చదువుతున్నా? He must be candid with all the whims. అంటే ఆ డాక్టర్ ఎలా ఉండాలండి? మనం చాలా మంది జనాల్ని కలుస్తూ ఉంటాం. అవన్నిటిని ఎడల కూడా నిష్కపటంగా ఉండాలి డాక్టర్ అనేవాడు. అంటే వీడు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అభిప్రాయాలు. హి మస్ట్ బి ఎవ్రీబడీస్ ఫ్రెండ్. అంటే ప్రతివాడికి ఫ్రెండ్ అవ్వాలి. వీడు లక్సిస్ వెధవ. వీటితో మనం జాగ్రత్తగా ఉండాలి. అలా అభిప్రాయం. మాస్టర్ గారు చూడండి ఎలా ఉంటారో. చురుకున వాళ్ళైనా అలాగే ఉంటారు. ఓపీఎం వాళ్ళతో అయినా అలాగే ఉంటారు. కొలెస్ట్రాల్ వాళ్ళతో. అంటే వాళ్ళకి ఒక అభిప్రాయం అనేది ఫార్మ్ అవ్వదు. బుజ్జి గారు గాని, ఈకే గారు గాని. ఈకే గారు నేను చూడలేదులే. అలా చెప్తూ ఉంటే విన్నాను. వాళ్ళందరూ ఎలా ఉంటారు? అంటే అభిప్రాయం అనేది ఫార్మ్ చేసుకోకుండా, వాళ్ళకి మనము చేతనైన ఇది చేయాలి అనే ఒక ప్రేమ, ఒక జాలి, దయ కలిగి ఉంటారు కాబట్టే, వాళ్ళ వలన ఆ సఫర్ అవుతున్న వాళ్ళు బెనిఫిట్ పొందగలుగుతున్నారు. అలాగే మనం ఉండాలని చెప్తున్నారు ఈయన. హ్మ్. ఆ! హి మస్ట్ బి ఎవ్రీబడీస్ ఫ్రెండ్ అండ్ హి కెన్ బి సచ్ వితౌట్ అండ్ ఎనీ హిపోక్రసీ ఇఫ్ హి ఈజ్ సింప్లీ అన్ అప్రైట్ అండ్ ఎ జస్ట్ మ్యాన్. అంటే అందరికీ ఒక స్నేహితుడై ఉండాలి. ఒక కపటత్వం అనేది లేనటువంటి వాడై ఉండాలి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండాలన్నమాట. అప్పుడే మనం డాక్టర్‌లుగా ఉండటానికి అర్హులం అవుతాం. The state of religious melancholy with religious insanity is not uncommonly attended with much loquacity with talkativeness which Lexis is full of. అంటే ఇంకా ఏం చెప్తున్నారు? ఈ రిలిజియస్ మెలాంకలీ అనేది ఎలా ఉంటుందని ఇన్సానిటీ అనేది కామన్‌గా ఎలా ఉంటుందంటే ఎక్కువ మాట్లాడేదంత టాకటివ్‌నెస్ ఏమంటే వాగుడుకాయలాగా వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటుంది. అది లెక్సిస్‌లో మెయిన్ పాయింట్. ఇట్ ఈస్ కామన్‌లీ అమాంగ్ వుమెన్, వెరీ సెల్డమ్ అమాంగ్ మెన్. అంటే కామన్‌గా ఆడవాళ్ళలో కనిపిస్తుంది. త త రేర్‌గా మగవాళ్ళలో ఉంటుంది. ఈ వాగుడు కాయలాగా ఉండడం అన్నమాట. దట్ వి ఫైండ్ దిస్ రిలిజియస్ మెలాంకలీ. నౌ దిస్ వుమెన్ ఈస్ ఇంపెల్డ్ టు టెల్ ఇట్. అంటే ఆహ్, నిర్ ప్రేరేపించబడుతుందన్నమాట. ఇలా మాట్లాడాలి అన్నట్టుగా. ఏ కంటిన్యూయస్‌గా మాట్లాడడానికి అంటే ఇంకా అది అన్‌కంట్రోలబుల్ అన్నమాట. తన కంట్రోల్‌లో లేకుండా అలా మాట్లాడేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అనదర్ స్టేట్ ఇన్ విచ్ ద పేషెంట్ ఈస్ కంపెల్డ్ టు హర్రీ ఇన్ ఎవ్రీథింగ్ షీ డూస్ అండ్ వాంట్స్ ఎవ్రీబడీ ఎల్స్ టు హర్రీ. అంటే ఇంకొకటి మనకు కనిపిస్తుంది. లొకాసిటీతో పాటు ఇంకా ఏం కనిపిస్తుంది అంటే తప్పు చదివాను గదా! వేరే దాంట్లోకి వెళ్ళిపోయినట్టున్నాను గదా! పై పేరాది.
Now this woman is impelled to tell it. She will annoy her intimate friends day and night with this story of damnation of her soul and her wickedness and all the awful things she has done. అంటే ఈవిడ బాగా మాట్లాడుతూ ఉంటుంది కదా, ఎలా అయిపోతుందంటే ఇంకా ఇంపెల్డ్ టు టెల్, ఇంకా ఆపుకోలేకుండా చెప్తానే ఉంటుంది అనమాట. ఎలాగ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ తో రాత్రి అనక పగలనక ఈ స్టోరీ అంతా చెప్పేస్తూ ఉంటుంది తన గురించి. ఎలాగా తన దుర్మార్గంగా ఉన్నదని, ఆ పనులు చేశాను, ఈ పనులు చేశాను, ఇవన్నీ చెప్పేస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ హర్ వాట్ థింగ్స్ షీ హాస్ కమిటెడ్ షీ విల్ సే ఎవ్రీథింగ్. నువ్వు ఏం చేసావంటే మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. బట్ యూ కెనాట్ పిన్ హర్ డౌన్ టు ది fact that she has killed anybody. Kani you cannot pin her down to the fact that she has killed anybody. If you allow her to go through with her story, she will tell you all the crimes in the calendar that she has committed, although she has been a well-behaved, well-disposed person. అంటే ఎంత మంచి ఆవిడ, మంచి బిహేవియర్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా తను చేసిన దుర్మార్గ పనులు అవన్నీ అలాగా మాట్లాడతానే ఉంటుంది అనమాట. There is another kind of loquacity belonging to Lexis. The patient is impelled to talk continuously. It is found in another state in which the patient is compelled to hurry in everything she does and wants everybody else to hurry. అంటే ఇంకొక స్టేట్ ఏంటంటే ఈ లొకాసిటీతో కాకుండా హర్రీ, కంగారుగా ఉంటుంది అనమాట. అందరినీ కంగారు పెట్టేస్తూ. విత్ దట్ స్టేట్ ఆఫ్ హర్రీ is brought out the loquacity, and this is something far beyond comprehension until you have once heard it. ఈ కంగారు అనేది ఎలా ఉంటుందంటే బ్రాట్ అవుట్, ఈ కంగారు వలన ఎక్కువ మాడేస్తూ ఉంటారు అనమాట. బియాండ్ కాంప్రహెన్షన్, దిస్ ఈజ్ సంథింగ్ ఫార్ బియాండ్ కాంప్రహెన్షన్ అంటిల్ యూ హ్యావ్ వన్. ఒకసారి వింటే మనకి అర్థమైపోతుంది, అది కనెక్షన్ ఉండదు. ఒక సగం చెప్పి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళలాగా, అర్థం కాదనమాట మనకి. దేర్ ఈస్ నో యూస్ అటెంప్టింగ్ టు డిస్క్రైబ్ ఇట్, ఇట్ ఈస్ సో ర్యాపిడ్ చేంజింగ్ ఫ్రమ్ వన్ సబ్జెక్ట్ టు అనదర్. అంటే మనం దాన్ని కాంప్రహెండ్ చేసుకోలేము, అర్థం చేసుకోలేము. ఎలా ఉంటుందంటే ఆ వివరణ ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది, మారిపోతుంది. సగం చెప్పి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకో టాపిక్ లోకి. సెంటెన్సెస్ ఆర్ సమ్ టైమ్స్ ఓన్లీ హాఫ్ ఫినిష్డ్. ఒకసారి వాక్యాలన్నీ కూడా సగమే ఫినిష్ అయి ఉంటాయి, కంప్లీట్ అవుతాయి. సగం కొంచెం మాట్లాడి, ఇప్పుడు మా కారు ఇక్కడ ఆగిందంటే ఆ తర్వాత ఏమైందంటే అని మా అమ్మాయికి అన్నం పెట్టాను, ఈరోజు తినలేదు, ఇలా ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి ఏది ఫుల్ గా చెప్పదన్నమాట. Sentences are sometimes half finished. She takes it for granted that you understand the balance and she will hurry on. ఎందుకు అలా చెప్తుంది అంటే సగం చెప్పిన తర్వాత మిగతాదంతా మీరు అర్థం చేసుకోగలుగుతారు అనే దాంతో కంగారుగా చెప్పేస్తూ ఉంటుంది. డే అండ్ నైట్ షీ ఈజ్ వైడ్ అవేక్ and with such sensitiveness to her surroundings that you would naturally think from what things she hears, how she is disturbed by noise, that she can hear the flies walk upon the walls and clock striking upon the distant people. ఇంకా ఇది రాత్రి పగలు అంతా మేల్కొని ఉంటుంది. ఎంత సెన్సిటివ్నెస్ ఉంటుంది అంటే చుట్టుపక్కల దానికి మరి ఎలా అంటే దాన్ని ఏం వింటుంది, ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంది నాయిస్ వల్ల, అవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే. అంటే ఏమన్నా దోమలు అవి ఎగురుతున్నా, ఈగలు ఎగురుతున్నా, ఏమైనా గోడ మీద అవి నడుస్తున్నా, క్లాక్ సౌండ్స్ లైక్ కాఫియా, అలా అంత సెన్సిటివ్ నాయిస్ ఉంటుంది అనమాట. యూ డు నాట్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ది టెక్స్ట్, యూ హ్యావ్ టు సీ దెమ్ అప్లైడ్. అంటే ఇవన్నీ మనకి టెక్స్ట్ లో ఉండవు, వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. బట్ ద థింగ్స్ ఐ గివ్ యూ దట్ ఆర్ బ్రాట్ అవుట్ క్లినికల్లీ ఆర్ దోస్ థింగ్స్ దట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అప్లయింగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద రెమెడీ ఎట్ ద బెడ్ సైడ్ టు సిక్ ఫోక్స్. అంటే మనం పేషెంట్స్ చూసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు, ఆ వేదనలని మనము దీంట్లోకి అప్లై చేసుకునేది చెప్తాను కొన్ని చెబుతున్నారు. మోస్ట్ ఎక్స్ట్రాడినరీ లొకాసిటీ, మేకింగ్ స్పీచెస్ ఇన్ వెరీ సెలెక్ట్ ఫ్రేజెస్ బట్ జంపింగ్ ఆఫ్ టు మోస్ట్ హెటరోజినస్ సబ్జెక్ట్స్. అంటే విపరీతంగా అసాధారణంగా మాటలు ఉంటాయి అన్నమాట. వాగుడుకాయ అంటే దాన్ని మించి ఉంటాయి. ఇంకా మాటలు ఎలా ఉంటాయి, మాట్లాడేవన్నీ ఫ్రేజెస్, ఒక మాట్లాడుతూ ఉండి దాంతో సంబంధం లేనటువంటి ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. అంటే రిలేటెడ్ టాపిక్స్ లో కాకుండా సగం చెప్పి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది.
వన్ వర్డ్ ఆఫెన్ లీడ్స్ ఇంటూ ది మిడిస్ట్ ఆఫ్ అనదర్ స్టోరీ. ఒక పదం మాట్లాడుతుంది, మళ్ళీ ఇంకొక దాంట్లో ఇంకొక స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగుంటుంది. అంటే ఒకటే కంటిన్యూస్ గా చెప్పడం అనేది ఉండదు అనమాట. ఇక్కడ మనము కొన్ని డ్రగ్స్ ని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఏవి? హయోసామస్ ఒకటి, ఆర్నికా, ఇలాంటివన్నీ, ఆర్జెంటన్ నైట్రికం, ఇవన్నీ. దీస్ స్టేట్స్ మే కమ్ ఆన్ ఇన్ acute diseases like typhoid. acute diseases like typhoid అంటే ఇటువంటి కండిషన్, ఈ లొకాసిటీ, ఇవన్నీ కూడా టైఫాయిడ్ లాంటి జబ్బుల్లో, అంటే when it will take a usual typhoid delirium, or they may come on in conditions like diphtheria or in any of the diseases that are characterized by blood poisoning. They may come on in the puerperal state or may take the form of insanity. అంటే ఇవి అక్యూట్ కండిషన్స్ లో కూడా కనిపించవచ్చు. ఈ డెలీరియస్ కండిషన్స్ ఇవన్నీను టైఫాయిడ్ లో కానీ, లేకపోతే డిఫ్తీరియా వచ్చిన వాటిల్లో కానీ, లేకపోతే టాక్సిక్ ఫీవర్స్ లో, బ్లడ్ పాయిజనింగ్ అయినటువంటి సెప్టిక్ కండిషన్స్, లేకపోతే డెలివరీ అయిన తర్వాత వస్తాయే ఆ బాలింత జబ్బులు, వాటిల్లో కానీ అవి ఇన్సానిటీలోకి దారి తీయచ్చు. ఇట్ ఈస్ లాంగ్ యాక్టింగ్ రెమెడీ, అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ అబ్యూజ్డ్ ఇట్స్ ఎఫెక్ట్స్ విల్ లాస్ట్ ఏ లైఫ్ టైం. అంటే ఇది దీర్ఘకాలము పనిచేసేటువంటి రెమెడీ. మనం రాంగ్ గా యూజ్ చేస్తే గనక చాలా లైఫ్ టైం ఉండిపోతాయి సిమ్టమ్స్. ఇన్ మెనీ కేసెస్ ఏ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది మెంటల్ సిమ్టమ్స్ అండ్ ది హార్ట్ సిమ్టమ్స్ విల్ బి నోటీస్డ్, ఎస్పెషల్లీ ఇన్ యంగ్ ఉమెన్ and girls who have met with disappointment, who have been lying awake nights because of disturbance of the affections, or from disappointment, or from shattered hopes, or from grief. చాలా కేసుల్లో ఈ హార్ట్ ప్రాబ్లం, మెంటల్ సిమ్టమ్స్ కి, మానసిక లక్షణాలకి, హార్ట్ సిమ్టమ్స్ కి మధ్య కనెక్షన్ ఉంటుంది. అంటే ఎలాగా అంటే, యంగ్ గర్ల్స్, వయసులో ఉన్నటువంటి వాళ్ళ ఆడవాళ్ళలో వాళ్ళు ఏదైనా డిసప్పాయింట్ అయినా వాళ్ళు రాత్రులంతా మేల్కొని ఉంటారు ఈ డిస్టర్బెన్స్ వల్ల, ఈ డిసప్పాయింట్మెంట్ వీటి వల్ల. షాటర్డ్ హోప్స్, వాళ్ళు అనుకున్నటువంటి అవి అనుకున్నది కోరికలు తీరకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్ పక్కా లెక్క చేసే ఎగ్జాంపుల్ అంటే మీకు నరసింహ మూవీలో రమ్యకృష్ణ, అది డే అండ్ నైట్ ఒక గదిలోకి వెళ్ళిపోయి అదే చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటుంది చూడండి, ఎగ్జాక్ట్ గా అలా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అది బయటకు వచ్చి కూడా ఎక్కడ దొరకదు చూడండి, అది అలా ఉంటుంది. పాము పగ అదనమాట, స్నేక్ ఇన్ మ్యాన్ అంటారు కదా, ఎగ్జాక్ట్ గా తను సరిపోతుంది. అయితే ఆ లెక్సిస్ మోస్టర్స్ ఉన్నాయి, మోస్టర్స్ లెక్సిస్. తను అనుకున్న సాధించేస్తుంది ఎలాగైనా సరే. సాధించలేనప్పుడు చనిపోతుంది కూడా చూడండి లాస్ట్ లో, అంత పగ ఉంటుంది, అంత ఇది ఉంటుంది అనమాట. ఇక్కడతో క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.